సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆ టెంప్లెట్ లింక్ పైన. సో లింక్ పైన క్లిక్ చేశాక మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ లింక్ని పేస్ట్ చేసుకుంటా. పేస్ట్. సో గైస్ ఎప్పుడైతే మీరు డిస్క్రిప్షన్కి పోయి ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుంటారో లింక్ మీద క్లిక్ చేశాక మీరు ఈ ఇంటర్ఫేస్కి వస్తారు. సో గైస్ ఈ ఇంటర్ఫేస్కి వచ్చేసాక కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే క్యాప్చా వస్తుంది, మీ అందరికి తెలుసు. సో ఇలా వచ్చేస్తే బ్లాక్ చేసేయండి. సో దీన్ని ఎక్కడ ముట్టద్దు, ఒకళ్ళు ఎక్కడ ముట్టిరనుకోండి వేరే పేజ్కి వెళ్ళిపోతుంది. సో వేరే పేజ్ అయిపోయింది. సో ఇది పేజ్ని క్లోజ్ చేయాలి, మళ్ళీ ఈ పేజ్కి వచ్చేయాలి. గైస్ కిందికి రండి, క్యాప్చా వస్తుంది. వేర్ ఈజ్ క్యాప్చా 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 ఇక్కడ ఉంది. నేను రైట్ క్లిక్ చేయండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సో కొన్నిసార్లు మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కాడ పిక్స్ చూపిస్తుంది, ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఎక్కడ ఉన్నాయి, కార్స్ ఎక్కడ ఉన్నాయి అని. అక్కడెక్కడ ఫోటోలో కార్స్ కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి, అది క్యాప్చా అయిపోద్ది. అదే కిందికి రండి, కిందికి వచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ. సో గైస్ కంటిన్యూ క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 10 seconds వెయిట్ చేయాలి, అంతే, ఎక్కువ ఏం లేదు. 10 seconds వెయిట్ చేయండి. కిందికి రండి, టైమర్ పడుతుంది. 6 seconds, 5 4 3 2 1 అయిపోయింది. సో కింద కంటిన్యూ గెట్ లింక్ వచ్చేస్తుంది, గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇంకో పేజ్ మీద వచ్చేసినాం మనం, ఏం లేదు, నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ మన ఓల్డ్ పేజ్కి రావాలి, వచ్చేస్తాయి డౌన్లోడ్ లింక్స్. So what's up my YouTube family? So guys, I'm back with the video. So guys, starting లో వీడియో చూసారు కదా, ఇట్స్ అన్ ఇమోషనల్ వీడియో అన్నట్టు. సో మోటివేషనల్, ఇమోషనల్ కాదు, మోటివేషనల్ వీడియో. సో గైస్ స్టార్టింగ్ లో అంటే మనకు ప్రాబ్లమ్స్ ఏమేమి ఫేస్ అయితే మన లైఫ్ లో అన్ని డిస్క్రైబ్ చేసిన. సో లాస్ట్ కి అంటే మనం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం నవ్వడం మర్చిపోవద్దు అని ఒక చిన్న కామెంట్ అక్కడ రాసిన. సో అక్కడ మన ఫోటో అనేది వస్తుంది. సో గైస్ ఆ టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ప్రొసీజర్ కూడా చెప్పేసిన స్టార్టింగ్ లోనే. సో ఇప్పుడు ఎలా ఎడిట్ చేయాలి చెప్తా. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. కైన్మాస్టర్ మీద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, కైన్మాస్టర్ డౌన్లోడ్ చేసుకోండి. సో ప్లస్ బటన్ క్లిక్ చేయండి, ఆ తర్వాత 9:16 రేషియో. సో గైస్ ఇప్పుడు మీరు ఏ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ టెంప్లెట్ ని పెట్టుకోవాలి. సో మీడియా క్లిక్ చేయండి, అండ్ మీరు టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుంటారో డౌన్లోడ్ ఫోల్డర్లో మీకు దొరికిపోతుంది. సో నాకు ఎక్స్పోర్ట్ ఫోల్డర్లో ఉంది. టెంప్లెట్ పెట్టేసినాక రైట్ క్లిక్ చేయండి. సో గైస్ టెంప్లెట్ అనేది వచ్చేసింది. సో గైస్ టెంప్లెట్ 30 seconds ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే స్టార్టింగ్లో ఏవైతే ఈ వర్డ్స్ ఉన్నాయో ఇవన్నీ స్కిప్ చేసి లాస్ట్కి ఇక్కడ ఒక బట్ నెవర్ ఫర్గెట్ టు స్మైల్ ఉందా, అక్కడ దాకా మీరు కట్ చేసుకోవాలి వీడియోని. చూడండి, ఎవ్రీథింగ్ థాట్ గుడ్ లెసన్ ఉంది ఇక్కడ కూడా, ఇక్కడ కొంచెం జరుపుతూ ఉండండి. ఇక్కడ ఇది వచ్చేసింది. సో ఇక్కడ మనం కట్ చేసుకోవాలి వీడియోని. వీడియో మీద ట్యాప్ చేయండి, వీడియో మీద ట్యాప్ చేయగానే కత్తెర క్లిక్ చేయండి, అండ్ ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. థర్డ్ది స్ప్లిట్ అయిపోద్ది. సో ఇక్కడ నుంచి మన ఫోటో రావాలి. సో అందుకే మనం ఇక్కడ డివైడ్ చేస్తున్నాం వీడియోని. సో ఇప్పుడు ఈ పార్ట్లో మన ఫోటో రావాలి. సో గైస్ ఈ పార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ 3 dots ఉంటాయి, 3 dots మీద క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ యాస్ లేయర్ క్లిక్ చేయండి. డూప్లికేట్ యాస్ లేయర్ క్లిక్ చేశాక ఇప్పుడు కింద ఒక లేయర్ వచ్చేసింది మనకు, ఆ లేయర్ మీద క్లిక్ చేయండి. ఆ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిట్ ఆప్షన్ ఉంటుంది మధ్యలో, ఫిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆఫ్ ఉంటుంది ఆన్ చేసేయండి. ఆ తర్వాత రైట్ క్లిక్ చేయండి, అండ్ మళ్ళీ అదే లేయర్ మీద క్లిక్ చేయండి. లేయర్ మీద క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళి స్క్రీన్ క్లిక్ చేయండి. స్క్రీన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి. సో గైస్ ఇప్పుడు మన లేయర్ ఉంది, అండ్ పైన మన మెయిన్ లేయర్ ఉంది. సో ఇప్పుడు మనం మెయిన్ లేయర్ మీద ట్యాప్ చేయండి. పైన లేయర్ మెయిన్ లేయర్, ఇది మెయిన్ లేయర్ మీద ట్యాప్ చేసి డిలీట్ చేసేయండి మెయిన్ లేయర్ని. సో మెయిన్ లేయర్ డిలీట్ చేసేసారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఏ ఫోటో అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఒక మంచి ఫోటో దిగండి, నవ్వు మీకు రాకపోయినా నవ్వుకుంటా ఫోటో దిగండి ఒకటి. సో ఆ ఫోటోని పెట్టాలి. సో పెట్టాలంటే ఏం లేదు, మళ్ళీ మీడియా క్లిక్ చేయండి. ఆ ఫోటో అన్ని ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి. సో మీకు కావాల్సిన ఫోటోని ఇక్కడ ఫోల్డర్స్లో సెలెక్ట్ చేసుకోండి. సో గైస్ నేను మా ఫ్రెండ్ ఫోటో చూపిస్తాను మీకు. మా ఫ్రెండ్ కానీ ఫోటో వచ్చేసింది. సో ఫోటో మీద ట్యాప్ చేసాక రైట్ క్లిక్ చేయండి. సో గైస్ ఫోటో చూడండి మూవ్ అవుతూ ఉంటాయి. సో మూవ్ అవ్వకుండా ఉండాలంటే ఫోటో మీద ట్యాప్ ఇచ్చేయండి, అండ్ ఇక్కడ క్రోప్ ఆప్షన్ ఉంటుంది. క్రోప్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి మీరు 2 fingers తోటి ఫోటోని జరిపి కరెక్ట్గా సెట్ చేసుకోండి. మీ ఫోటోని కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈక్వల్ క్లిక్ చేయండి, 2 ఈక్వల్ ఉండాలి. ఆ తర్వాత రైట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇప్పుడు ఫోటోని పెంచుకోండి. ఈ వీడియో ఎంత ఉంది, కింద మన లేయర్ కూడా యాక్టివేట్ అవుతుంది చూడండి ఫోటో పెట్టగానే. దీన్ని కట్ చేసుకుందాం. కరెక్ట్ వీడియో అంతా ఫోటోని పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి ఫోటో మీద ట్యాప్ ఇచ్చేయండి. ఫోటో మీద ట్యాప్ ఇచ్చి కిందకి స్క్రోల్ చేసి వింటేజ్ ఎనేబుల్ చేయండి, అండ్ కలర్ అడ్జస్ట్మెంట్కి వచ్చేసి కొంచెం బ్రైట్నెస్ కొంచెం అట్లా తగ్గించండి. కొంచెం అట్లా మన ఎఫెక్ట్ అనేది కొంచెం మంచిగా కనిపించాలి కదా. అంతా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక ఒకసారి ప్లే చేసి చూడండి, కిరాక్ వస్తుంది ఎఫెక్ట్ మాత్రం.
గైస్ సూపర్గా వచ్చేసింది. సో ఆల్మోస్ట్ ఎడిటింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయండి, ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంటే సెట్టింగ్ ఆప్షన్కి వెళ్ళి ఆడియోలో ఉంటాం మనం. సో ఇక్కడ ఆడియో ఫీడ్ ఆఫ్ చేసేయండి. సో గైస్ అంతే, ఇప్పుడు అంతా ఎడిటింగ్ అయిపోయింది. సో ఎడిటింగ్ అయిపోయినాక ఏం చేయాలి తెలుసు, ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది కార్నర్కి. షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక కావాల్సిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అయిపోయినాక మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది ఈ వీడియో. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో చాలా మోటివేషనల్ వీడియో. ఒక్కసారి మీరు వాట్సాప్లో ఎక్కించుకున్నారనుకోండి మీ ఫోటో తోటి, చాలా మంది పక్కా కామెంట్ చేస్తారు నాకు చేసి అని. అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, ఏం చేయొద్దు, నా వీడియోని వాళ్ళకి షేర్ చేసేయాలి. ఎందుకంటే ఐ వాంట్ సమ్ లైక్స్. సో కొంచెం లైక్స్ చేయండి, మోటివేషన్ వస్తుంది. మంచి నాకు కూడా కొంచెం మోటివేషన్ కావాలి. ఐఎమ్ గివింగ్ మోటివేషన్ టు యూ. సో రిటర్న్గా మీరు లైక్ చేసి నా వీడియోని మోటివేట్ నన్ను చేయండి. సో గైస్ మాక్సిమం ఈ వీడియోని షేర్ చేయండి మీ గ్రూప్స్లలో, అందరినీ మోటివేట్ చేయండి. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఆసిఫ్మా సైనింగ్ ఆఫ్. బై బై. ఎక్కడైనా కొత్త వాళ్ళు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కిరాక్ అవసరం వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో వస్తూ ఉంటాయి. సో బై బై, టేక్ కేర్.